ఇక సత్య అవని గురించి అవని ఏ తప్పు చేయలేదని అక్షయ శ్రీకర్ అవని కూతురని నిజం చెప్తూ ఉండగా అంతలో అవని అక్కడికి వచ్చి ఆ మాటిని చాలా కోపంగా లోపలికి వచ్చి స్నేహం అనే ముసుగు వేసుకుని నన్ను మోసం చేసి నా జీవితం నాశనం చేశాడు అని అంటూ అత్తయ్య తప్పు చేసిన వాడే ఇప్పుడు మీ ముందు నిజం ఒప్పుకున్నాడు. ఇప్పుడైనా నాకు ఎవరితో ఎటువంటి అక్రమ సంబంధం లేదని అక్షయ అక్రమ సంబంధం పుట్టిన పాప కాదని నమ్ముతారా? స్వార్థపరుడు ఈ అవకాశవాది చేసిన పని వల్ల అన్యాయంగా నేను బలైపోయాను. బావా ఈ సత్యవంతుడనుకొని నేను మోసపోయాను. ఇన్ని రోజులు మీకు దూరం అయిపోయాను. మన కూతురు దూరం అయిపోయింది. ఇప్పుడైనా మీ భార్య పవిత్రమైందని నన్ను దగ్గరికి తీసుకుంటావా అని అవని అడుగుతూ ఉంటుంది. అందులో నిహారిక దేవుడా అసలు నా కళ్ళ ముందు ఏం జరుగుతుంది? అవనికి అన్ని అనుకూలంగా మారిపోతాయని నేను అస్సలు అనుకోలేదు అని కిట్టు నిహారిక ఇద్దరు మనసులో అనుకుంటూ ఉంటారు. అంతలో అర్చన పెద్దావిడ గారు మీ కోడలు ఎటువంటిదో అందరి సమక్షంలోనే తెలిసిపోయింది కదా, ఇక మీ కోడల్ని స్వీకరించండి, మీ గుండెలకి హత్తుకోండి, అవని గారు ఎంతో సంతోషపడిపోతారు అని చెప్పగానే వెంటనే వేదవతి చాలా మౌనంగా అమాయకురాల్లాగా అవని ముందుకు వెళ్లి తప్పు నీదే అని మా అందరినీ మోసం చేశావని ఆ రిపోర్ట్స్ ని నేను గుడ్డిగా నమ్మేశాను. నిర్దాక్షిణ్యంగా నిన్ను అక్షయ్ని బయటికి గెంటేశాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. జరిగిపోయిన దానికి నన్ను క్షమించు. ఈ నిజం బయటపడిన తర్వాత మనసులోని భారం అంతా పోయింది. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది అని చాలా పాజిటివ్ గా మాట్లాడుతూ వెంటనే మాట మార్చేసి అని అంటాననుకున్నావే అని వేరవతి చాలా కోపంగా మాట్లాడేసరికి అవని సత్య ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. నిహారిక కిట్టు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. మీరు చెప్పింది విని ఆనందపడిపోతాను అనుకున్నారే నిన్ను అని అవనిని చేయెత్తి కొట్టబోతూ ఆగిపోతుంది. అంతలో శేఖర్ ఎందుకు ఆగిపోయావమ్మా, చెంప పగలగొట్టు అని శ్రీగర్ కూడా చెప్తూ ఉంటాడు. దాంతో అవని మరోసారి షాకోతూ చూస్తుండగా చీ దీన్ని ముట్టుకుంటే నాకు పాపం అంటుకుంటుందిరా అని వేదవతి అంటూ ఉండగా వామ్మో ఇన్ని ట్విస్టులు ఏంటరా బాబు మతిపోతుంది అని కిట్టు మనసులో అనుకుంటూ ఉంటాడు. ముందు వీడు రావటం తర్వాత నువ్వు రావటం అంతా డ్రామా అని శేఖర్ మాట్లాడుతూ ఉండగా అది కాదు బావా అని అవని అంటుంటే నోర్మై డిఎన్ఏ డ్రామా నిజమని ఎలా నమ్మాలి అని శేఖర్ అడుగుతూ ఉంటాడు. నేను ఇప్పుడే ఆ డాక్టర్ కి కాల్ చేసి సాక్ష్యం చెప్పిస్తాను అని వెంటనే డాక్టర్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ మొబైల్ నాట్ రీచ్ బెల్ అని వస్తుంది. హాస్పిటల్ కి కాల్ చేస్తానండి అని హాస్పిటల్ కి ఫోన్ చేసి డాక్టర్ సులోచన గారితో అర్జెంట్ గా మాట్లాడాలి అని అడుగుతూ ఉంటాడు. సులోచన గారితో ప్రెసెంట్ తను అవైలబుల్ గా లేరు సార్, మెడికల్ క్యాంప్ కోసం సింగపూర్ వెళ్లారు అని చెప్తూ ఉండగా ఎప్పుడొస్తారు అని సత్య అడుగుతూ ఉంటాడు. 1 వీక్ పడుతుంది సార్ అని చెప్పడంతో తనతో వెంటనే మాట్లాడాలి, కాలు కనెక్ట్ చేయండి అని అడుగుతూ ఉండగా అయ్యో కష్టం సార్ అని అంటుంటే పోనీ అక్కడ నెంబర్ ఏమైనా ఉంటే ఇవ్వగలరా అని అడుగుతూ ఉంటాడు. ఈ 1 వీక్ మేడం అందుబాటులోకి రావటం కష్టం సార్, ఐఎమ్ సారీ సార్ అని చెప్పేసి హాస్పిటల్ ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది. ఇక దాంతో సత్య తను ప్రెసెంట్ సింగపూర్ లో ఉన్నారు, తను రాగానే మీ ముందుకు తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను అని సత్య చెప్తూ ఉండగా మీరు ఇటువంటి డ్రామా ప్లే చేస్తారని నాకు ముందే తెలుసు, ఇంతకీ దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు, సిగ్గనిపించట్లేదా మీకు, ఇద్దరు బయటికి నడవండి అని శేఖర్ పెద్దగా అరుస్తూ ఉంటాడు. దాంతో అవని చాలా కోపంగా చూస్తూ నిజాన్ని కూడా నమ్మలేనంత గుడ్డిగా బ్రతుకుతున్నావు, ఇంకెప్పటికి తెలుసుకుంటావు నా విలువ, ఇంకెప్పటికి గుర్తిస్తావు నా ప్రేమ, ఇంకెప్పటికి తెరుచుకుంటావు నీ కళ్ళు, నన్ను ఆడిపోసుకున్న ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు అని శాపనార్థాలు పెట్టేసి అవని చాలా కోపంగా కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకు వెళ్తూ ఉండగా అవని అవని అని పిలుస్తూ సత్య కూడా అవని వెనకాలే వెళ్తూ ఉండగా ఇద్దరు కలిసి ఏం నాటకాలు ఆడుతున్నారు అని వేదవతి అంటూ ఉండగా అమ్మయ్య ఇప్పుడు తృప్తిగా ఉంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతలో అర్చన బయటకు వెళ్ళబోతూ ఉండగా ఎక్కడికే నువ్వు ఆగు అని వసంత అర్చనని బయటకు వెళ్ళనీయకుండా చేపట్టుకుని అడ్డుకుంటూ ఉంటుంది. అమ్మకి మంచి జరుగుతుంది అనుకున్న ప్రతిసారి ఇలా జరుగుతుంది అని మనసులో అనుకుంటూ అర్చన బాధపడుతూ ఉంటుంది. అంతలో సత్య అవని ఆగు నీతో మాట్లాడాలి అని అంటూ ఉండగా ఏం మాట్లాడతావు, మాట్లాడడానికి ఇంకేం మిగిల్చావు, అంతా సర్వనాశనం చేసేసావు అని అరుస్తూ ఉంటుంది. అవని నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటాడు. పెళ్ళైన స్నేహితురాల్ని ప్రేమించావు, అందుకు క్షమించాలా, నేను నా తాళిని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటే నువ్వు తాళిని పట్టుకొని తిరిగావు, అందుకు క్షమించాలా, నా బిడ్డ అక్రమ సంతానమని నిరూపించావు, అందుకు క్షమించాలా, మా పవిత్ర బంధాన్ని అక్రమ సంబంధంగా మార్చావు, అందుకు క్షమించాలా, దేనికి క్షమించాలి, దొంగతనాలు హత్యలు మానభంగాలు ఎంతటి నేరమో ఎంతటి పాపం, నువ్వు చేసింది కూడా అంతటి పాపం, ఎలా క్షమించగలను, నీ వృత్తికి నువ్వు చేసిన పనులకి పొంతన ఉందా, న్యాయ వృత్తిని చేపట్టినప్పుడు న్యాయాన్ని కాపాడుతాను ధర్మాన్ని రక్షిస్తాను అంటూ ప్రమాణాలు చేసింటావు కదా, ఇదేనా నీ వృత్తి ధర్మం, నీడెలా ఉంటావు కాపాడతావని అనుకున్నాను, కాటేస్తావని గుర్తించలేకపోయాను, సైన్యంలో ఉంటాను అన్నావు, నాకు ప్రమాదం రాకుండా అడ్డు నిలబడతావని అనుకున్నాను, శత్రువి అవుతావని ఊహించలేకపోయాను, నేను నీ బాగుని కోరుకున్నాను, నువ్వు నా చెడుని కోరుకున్నావు అని అవని తిడుతూ ఉంటుంది. నేను చేస్తున్న తప్పులకి నువ్వు నన్ను ఎటువంటి శిక్ష వేసినా నేను అనుభవిస్తాను అని సత్య అంటాడు. నేనెందుకు వేయాలి, ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవిస్తారు, శిక్షను ఆ దేవుడే విధిస్తాడు
డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చిన విషయం నాకెందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది. చెప్పాలి అనుకున్నాను, నీకంటే ముందు ఈ కుటుంబానికి తెలియజేయాలి అనుకున్నాను, ఈ కుటుంబాన్ని మొత్తాన్ని నీ కాళ్ళ దగ్గరికి తీసుకొద్దామని అనుకున్నాను, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటూ ఉంటాడు. చేసిన తప్పుల యొక్క పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. అందరూ కలిసి నా జీవితంతో ఆటలాడుకున్నారు, నా బిడ్డని నాకు దూరం చేస్తారు. ఏ నాటికైనా నా కుటుంబంతో కలిసి ఉండే అవకాశం ఉంటుందని ఆశ ఉండేది, ఇప్పుడు ఆశ పూర్తిగా చచ్చిపోయింది. ప్రతి ఒక్కరికి నీలాంటి ఫ్రెండ్ ఒకడు ఉండాలని అందరితో నీ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఉండకూడదు, నీలాంటి నీచమైన ఆలోచనలు ఉన్న ఫ్రెండ్ ఎవరికీ ఉండకూడదు. స్నేహం చేయడానికి నీకు ఎటువంటి అర్హత లేదు అని తిడుతూ ఇక చాలా ఆవేశంగా అవని ఆటో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అవని అవని ఆగవని అని సత్య ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అవని మాత్రం చాలా ఆవేశంగా ఆటోలో చాలా బాధపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. దాంతో సత్య అవని ఆగు ఆగు అని ఆటో వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. మరోవైపు శ్రీహర్ రూమ్ లోకి వెళ్లి అవని తను దిగిన ఫోటో వైపు చూస్తూ ఆ ఫోటోని చాలా కోపంగా చేతిలో తీసుకుంటాడు. అర్చన గుమ్మంలో నిలబడి జరిగేది చూస్తూ ఉంటుంది. ఇక శేఖర్ మాత్రం ఆ ఫోటోని చాలా కోపంగా చూస్తూ కిందకి విసిరేస్తూ ఉంటాడు. దాంతో అర్చన షాక్ అవుతూ ఉంటుంది. మరోవైపు సత్య ఎంత పరిగెత్తినా కూడా ఆటో ఆగిపోవడంతో ఇక దారిలోనే అలసిపోయి ఆగిపోతాడు. ఇక మరోవైపు నరసింహని సుజాత అందరూ క్యాబ్ గురించి ఫోన్ చేస్తున్నారు, ఎందుకున్నారు వెళ్ళండి అని చెప్తూ ఉండగా అవని ఉన్న పరిస్థితిలో ఓదార్చడానికి నువ్వు నేను తప్ప ఎవరున్నారు, ఓదార్చడానికైనా కొట్టడానికైనా నేను ఉండాలి అని అంటూ ఉండగా అంతలో అవని ఇంటికి చేరుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా నరసింహ సుజాత చూసి అవని అవని అని పరిగెత్తుకుంటూ వచ్చి అవని ఏమైంది అని సుజాత అడుగుతూ ఉంటుంది. సత్య ఇంటికి వెళ్ళాను, కోర్టుకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడాను, అంతవరకు ఆ దేవుడు నాకు మంచి చేయడానికి ప్రయత్నించాడు అని అవని చెప్తూ ఉండగా మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉండగా సత్య నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్న విషయం బయటపడినట్టే మరో విషయం కూడా బయటపడింది, అతను నాకు చేయించిన డిఎన్ఏ టెస్ట్ విషయం అని సత్యానే ఆ డిఎన్ఏ రిపోర్ట్ మార్చిన విషయం అవని చెప్పగానే సుజాత నరసింహ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు.